హాయ్ హలో వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం మహిళలకు బస్ ఫ్రీ సౌకర్యం కల్పిస్తే మోడీ సర్కార్ బాధలు ఫ్రీగా కల్పిస్తుందని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ గ్యారంటీలు అని చెప్పగా బీజేపీ వస్తే సంక్షోభం గ్యారంటీ అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ షేర్లింగంపల్లిలో నిర్వహించిన రోడ్ షోలో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. సీఎం రేవంత్ రెడ్డికి అన్యాయంగా ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతున్నందుకు రేవంత్ రెడ్డిపై కేసులు పెట్టారని మండిపడ్డాడు. ఒకసారి జైలుకు పంపినందుకే రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని, మరి ఇప్పుడు ఢిల్లీ పోలీసులు తీసుకెళ్తే ఇంకెంత స్థాయికి వెళ్తారో చూడాలన్నారు. తమకు గతంలో అండగా ఉన్నానని, ఇప్పుడు గెలిపిస్తే రెట్టింపు ఉత్సాహంతో మీకు మరిన్ని సేవలు అందిస్తానని తెలిపారు. గతంలో ఎంపీగా ఉన్న కొండ విశ్వేశ్వరరెడ్డి ఈ ప్రాంతానికి ఏ మొరగపెట్టారని ప్రశ్నించారు. కరోనా సమయంలో ఆయన ఇంటి నుంచి బయటకు రాలేదని విమర్శించారు. శానిటైజర్ పూసుకొని ఇంట్లో పడుకున్నారని చెప్పారు. ఆయన ఏ ఒక్కరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదని తెలిపారు. తాను మీకు తలలో నాలుకలా ఉంటానని, కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటానన్నారు. అందుకే ఈ చేవెళ్ల ప్రజలు విఘ్నతతో ఆలోచించి ఓటేయాలని కోరారు. తమ చేవెళ్ల కోసం ఎన్ని గంటలు టైం ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పారు. తమ కోసం ఎన్ని గంటలతో పాటు ఓపికగా ఎదురు చూసిన అక్కలకు, అన్నలకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇదే ఓపికతో ఈ నెల 13న ఖచ్చితంగా హస్తం గుర్తుకే ఓటేసి తనను గెలిపించాలన్నారు. చారగొండ మండలం జూపల్లి గ్రామంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి గారికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాయితీ ఆశాదీప్ రెడ్డి గారు ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కాయితీ ఆశాదీప్ రెడ్డి గారు మాట్లాడుతూ, మే 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో హస్తం గుర్తుకే ఓటు వేసి మల్లు రవి గారికి సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రాంతంగా మెజార్టీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని సోనియమ్మకు రుణం తీర్చుకుందామని ఈ సందర్భంగా ఆశాదీప్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కారణం ఏంది? మనకి ఎలక్షన్ కోడ్ ఉంది. ఎమ్మెల్సీ కోడ్ మన దానికి ఉండే అదొకటి. ఇంకోటి ఎలక్షన్ కోడ్లా మనం ఏ ఒక్కటి అప్రూవ్ చేయడానికి రాదు. కాబట్టి ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయినాగానే ఆ రిజల్ట్ వచ్చిన వెంటనే మనకు తప్పకుండా రైతు బంధు పడుతుంది. ఈరోజు ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయింది, అప్పుడు ఒక మాట చెప్పారు, మళ్ళీ వచ్చిరు ఇంకొకటి చెప్తున్నట్టు కాదు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సీఎం ఏడో వేరే డిస్టిక్ ఓడో వేరే ఎక్కడోడో కాదు, మన పక్క ఊరోడే. ఏది చేసినా చేయకపోయినా మన ఊర్లో, ఈ చుట్టుపక్కల ఊర్లో అయితే కంపల్సరీ డెవలప్ చేస్తాడు. ఆ నమ్మకం మీ అందరి లోపల ఉండాలి. ఆ ఒక్క నమ్మకంతో ఇదొక్కటి. ఇంకొకటి, ఈరోజు రేవంత్ రెడ్డి ఒక యువకుడు. మాలాంటి ఎంతోమంది యువకుడికి రేపు పొద్దున భవిష్యత్తు ఇచ్చేది అలాంటి వ్యక్తే. ఈరోజు ఎంతోమంది మతంతో దాంతో రాజకీయం చేస్తారు. అట్లాంటి వాళ్ళని గెలిపిస్తే ఏందుంటుంది? యువతకి ఏమైనా ఫ్యూచర్ ఉంటుందా? భవిష్యత్తు ఉంటుందా? ఏంది ఉండదు. మతం మీద ఎన్ని రోజులు రాజకీయం చేస్తారు? పుట్టి ఆ మతం మీదనే రాజకీయం చేస్తే దేశం ఎట్లా బాగుపడుతుంది, ఈ యువకులు ఎట్లా ముందుకు పోవాలి, ఇదంతా కూడా మీరు ఆలోచించాలి. మనం ఎప్పుడైనా భవిష్యత్తు గురించి ఆలోచించి మాత్రమే ఓటేయండి. యువకుల గురించి ఆలోచించి ఓటేయండి. యువకులని రేపు పొద్దున ఎట్లయితే మనం ముందుకు తీసుకుపోవాలనేది ఆలోచించండి. ఈరోజు జూపల్లికి అనుకోకుండా రావడం జరిగింది. అందుకే లాస్ట్ మూమెంట్లో ఈ మీటింగ్ పెట్టినాం. మీరందరూ కూడా వచ్చి దీన్ని చాలా సక్సెస్ఫుల్గా చేసినారు. తప్పకుండా అందరికీ నా నమస్కారం. మర్చిపోకుండా 13వ తారీఖు మాత్రం అందరి చేతి గుర్తుకు ఓటేయాలి. తప్పకుండా మల్లు రవి గారిని గెలిపించుకోవాలి. అందరం కూడా ఆయన తానికి ఒకరోజు మన జూపల్లికి పిలుచుకుందాం. మనకి ఇడున్న కష్టాలని ఆయనకు చెప్పి ఏమేమి ఉన్నాయో తప్పకుండా తీర్చేటట్టు మనం మాట్లాడదాం. ఉట్టినే మనం ఓట్లే ఇస్తున్నాం, ఆయనకి అయిపోయింది, ఆడ కూర్చోబెట్టాం. తప్పకుండా మనం జూపల్లికి తీసుకొచ్చుకుందాం. మనం తప్పకుండా అడుగుదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటీవీ న్యూస్.